కొండమ్మ కోనమ్మ ఏరమ్మా సెల ఏరమ్మా నిలువెత్తు దండాలు నీకమ్మా ఏరమ్మా సెల ఏరమ్మా కొండమ్మ కోనమ్మ ఏరమ్మా సెల ఏరమ్మా నిలువెత్తు దండాలు నీకమ్మా ఏరమ్మా సెల ఏరమ్మా ఏరమ్మా సెల ఏరమ్మా ఎందంట పుట్టి పుట్టి కొండ కోణాలను చుట్టి చుట్టి చెట్టు పుట్టాలను తట్టి తట్టి మా పల్లె వాసన మెట్టి మెట్టి వెలుపై దాతవై మా లక్ష్మై మా యందు నిలిచినావు నీ దయ చూపించినావు కొండమ్మా వచ్చేసినది. అరే సౌండ్ బాగా దూరిందా, ఇటు బారండి ఇటు బారండి. అరే సాగులో ఇద్దరు పేర్కొని చంపేసినదిరా. ఓ రాకట మండలం అట్కాసి వెళ్ళకండిరా, అట్కాసికి వెళ్ళకండిరా, మేము వచ్చేయగలను. అరే నువ్వు ఇటు వెళ్ళిపోవచ్చండి, ఇటు వెళ్ళిపోవచ్చండి. అలా మళ్ళీ ఊరికాసి వెళ్ళిపోతుందిరా. అట్కాసి పరిగెత్తండి, పరిగెత్తండి, అట్కాసి పరిగెత్తండి. పనులు తాగండి, అట్కాసి తాగండి. తర్వాత ఊళ్ళోకి వచ్చేసిన వాళ్ళ భూమి మీద అడ్డమైన మా గోడల మీద పడతారు. అడవులు అడ్డమైన జంతువులు మా మీద మా జీవాల మీద పడతాయి. అను బతుకులైపోయినాయి భగవంతుడా మాయి. ఏటైనది కది, ఏటైనది? దారాత మన ఎద్దుని చంపేసింది, కొడుకు చంపేసి తినేసింది, మన కాలు ఇరిసేసింది. అటుగా సెలవుతే నువ్వు చూడనే రగత మండలం ఆ గన్నిగాడు తోలు కోసం వస్తాడు కదా, అప్పుడు చూద్దునే. చంపేసిందా? ఎద్దులు చంపేసిందా? పొలమ దారాతో మా బతుకు తీసేసిందిరా నాయన, మా కాళ్ళు ఇరిసేసిందిరా తండ్రి, మా ఎద్దుని చంపేసిందిరా నాయన. ఎద్దులేని వ్యవసాయం ఎలాగరా తండ్రి? సావల్లో పశువుల్ని తర్వాత వచ్చి తినేస్తుంది, ఏట పండించిన పంటల్ని సావుకారు పులి వచ్చి తినేస్తుంది. ఏటన్నా నమ్మి కూతురా సావుకారు పులే? నీ కాదులే సావుకారా, నువ్వు లోపలికి వెళ్ళి సావుకారా మా ఇద్దరు పులి చంపేసింది. అదిగో ఆ సాల్లో చంపేసి తినేసింది. ఇది ఇప్పుడే నీ ఎదురు పులి చంపేసినదా, చంపేసి తినేసినదా? దానికి అంత ఏడుపు, దాని మేతరా తినేసినది. పులి ఆవుల్ని ఎద్దుల్ని మేకల్ని కాకపోతే గడ్డితే ఏట్రా ఏడుపు. దానికి అమరకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి. అవునులే, నీ ఎద్దులు పులి తినిస్తే సాగు కాదు, దేని తినేసేట్టుగా నన్ను పులాడుతుంది ఏట్రది. తర్వాత బాబు తీసేసింద్రా నాయన, మా కాళ్ళు తీసేసింద్రా దేవుడా. ఎద్దులేని వ్యవసాయం ఎలాగరా తండ్రి? మా వల్ల సవడవరా నాయన. చంపడానికి ఏడితే అయిపోతుంది ఎరుదానా? పులికేది ఊరికి అదే చంపేస్తుంది దేవుడు దాకేలా. బాబు ముందు నా బాకీ తీర్చేండిరా. నా బాకీ తీర్చేసిన తర్వాత పులికి ఎదురెళ్తారో, పులి పవర్ ఉన్న పోలీసు చోటుకు ఎదురెళ్తారో వెళ్ళిపోండిరా. ముందు నా బాకీ తీర్చేండిరా. ఎద్దుని పులి తినేసిందని మా ఏడొస్తా ఉంటే బాకీ తీసమని అడగడానికి నీకు నోరు ఎలాగొచ్చు కదా. ఓలా మీరు ఏడుస్తున్నారని చెప్పి నా బాకీ పూసి ఎత్తలేదనుకో, కొసాకి నాన్న ఆడాల్సి వస్తుంది. కనికారాయన కాలం కాదేది. సరే కానీ ముందు నా బాకీ మాట చెప్పండి. మీరు బాకీ కట్టాలా, నేను అడుగు బయట కట్టాలా? అలాగా నీకు నువ్వే కనికరించాలి. నీ బాకీ ఎగ్గొట్టు, అనా పైసలతో తీర్చేస్తాను. ఒంటెద్దుతోటి వ్యవసాయం ఎలా చేస్తాం చెప్పు. అదిగో ఆ సాల్లో ఒంటెద్దు మిగిలింది, ఒంటెద్దుతోటి దుక్కి దున్నగలమా? అయితే ఆ ఎత్తుకి చేత నలుగారు కడతావేట్రా? కాదు బాబు, అదిగా పులి తినేసిన ఎద్దుకు బదులు ఇంకొక ఎద్దును కొనాలి కదా, కొనడానికి అప్పు ఇచ్చి ఆదుకోమంటున్నాను బాబు. ఇది మరీ బాగుందిరా. ఒరే నేను పాత బాకీలు వసూలు చేసుకోవడానికి వచ్చినానరా, కొత్తగా అప్పులు ఇవ్వడానికి రాలేదు. పాత బాకీ ఉంటుండగా నీకు కొత్త శుభాలా ఎద్దులు కొనుక్కుంటావా? మా బాబే రే, నువ్వు ఎద్దులు కొనుక్కోవడం మాట అటుంచి కానీ లేదు కానీ నీకు కానీ అప్పు కానీ ఇచ్చినాను అనుకో, ఓ చెప్ప కొనుక్కోవాలరా. అమ్మా బాధాగలం తల్లే అని
నడుకుతాడానికి ఏంటి సౌకర మాటలు చెప్పా గిప్ప అనుకోండి పైన దేవతలు తదా తల్లిగలరు. అన్నయ్య మీకు మంచిదే కదా, మీకు కావాల్సింది అదే కదా. మా బాకీలు ఎగ్గొట్టివచ్చు, మా మీద జులుం చేసివచ్చు. ఏల బాబా అలా పింటి మాటలు. మా ఎప్పుడు మీ బాకీ తీసినాం కాదు. ఏట పండించిన పంటలు మీకే కొలుస్తాం కదేంటి? ఏట కొలుస్తున్నావా? పంటలన్నీ కొలుస్తున్నావా? ఏంటి పండిన పంటలన్నీ కొలిసేస్తున్నావా? మరి అలా కొలిసేస్తున్నప్పుడు మరి బాకీ ఎందుకు ఉండిపోయినదే? ఆ దుఃఖ నువ్వు చెప్పాలి. ఏట పంటలన్నీ కొలిసేసినా ఇంకా బాకీ ఎందుకు ఉండిపోయినదో నువ్వు చెప్పాలి. ఏంట్రా నేరుగా అబద్ధం ఆడతానంటావా? పాత బాకీ ఎందుకు ఉండిపోయినదో చెట్టా పక్కన చూస్తే తెలుస్తుందా? నీ పిల్లాన్ని కొడుతూ నిమ్మలంగా లేదని ఒక పాలి, పండగ ఖర్చులు కానీ ఇంకో పాలి, పంట మదుపులు కానీ మరో పాలి. సాగుగారే కనికరించవా అంటే కనికరించిన లేదురా స్వామన్న, నువ్వే చెప్పు. కనికరించినావా కంట కర్రెట్టినావో ఆ భగవంతుడికే తెలాల. ఏటా దశ ఏటా పొల్లని పద్దా మా మాటలు తెల్లగా రాని. నువ్వు తుంపనాశం అయిపోను, నీ కడుపు కాలిపోను, నీ గోర్లు ఇరిపోను. వచ్చే దస్త నా ఎంత నీ కళ్ళకి అంకసం అయిపోయినదే. బాబోతుకు తీసేసావు కదే. నువ్వు నన్ను తిడతావా పుల్లని తిడతావా? దాని కడుపు ఏడిపోయేది దాని తినే సౌకర ఒగ్గెద్దు. నా ఏడుపు నువ్వు ఎప్పుడు ఏడుతావో? నా కడుపు కాళ్ళ నీ కడుపు ఎప్పుడు కాలిపోద్దు? నా ఉసు నీకెప్పుడు తగులుతాదో? నువ్వు నన్నే కదా తిడతావు, నాకే కదా చేపలాడతాలు ఎడతావు. ఓ గొలకకుండా నా ఎంత నీ కళ్ళకి అంకసం అయిపోయినదే. బతుకు తీసేసావు కదే. ఎవరు కోరుకుంటారా? నువ్వే మా తెలివిగా జారుతున్నాయి మాటలు. ఎవరు కోరుకుంటాలా? అచ్చా ఇది మరీ బాగుందిరా. దాన్ని పలకమంటే మీరేంటి బాబు మీరు అపార్థాలు తీస్తారు. నోట్లో పెట్టి కదా పల్లకో. ఎద్దులేని వ్యవసాయం ఎలాగా నాయన? ఇదిగా పల్లకోమన్నా పల్లకో. పురస్వామలా నువ్వు చెప్పరా, బాకీ ఉన్నావా లేవా? ఏటా పంటలు కొలిచేసినా ఇంకా బాకీ ఉండిపోనావా అని అడగతాను. నువ్వు నీ పెళ్ళంగాని పెళ్ళం నీ కొడుకు ఎన్నిసార్లు పట్టుకెళ్ళారా? ఒక్కసారైనా పోరాగా తీర్చినారా? లేదే. పోడు సరిగ్గా పడలేదను, చింతల పోరాగా కాయలేదను, సగం సగం పంట కొలుచుకోవడమే కదా. మరి అలాంటప్పుడు మరి బాకీ ఎందుకు ఉండిపోతున్నా చెప్పరా స్వామి, నువ్వే చెప్పు. కావులు పట్టుకెళ్ళదు పనస పళ్ళు, అరటి పళ్ళు, అది ఎవడమ్మా మొగుడు సొమ్ము? నా బాగా అడిగినావే. అవి ఈ నేస్తాన్ని మీరు అభిమానంతో తెచ్చిచ్చినవే. అయినా పనసపల్లికి అరటిపల్లికి బాకీ తీరిపోద్దంటే ఎదిపోతా పట్టుకెందుగా రావు. ఒకసారి తింటే జంతువు కడుపు నిండిపోదు. మరి తిందాం, ఎంత తిన్నా కడుపు నిండింది. నీలాంటి వ్యాపారస్తుంది పంటలు అయిపోతే పంట పొలాలకి పడతాం. సాయం చేసి కూడా మాటలు పడుతున్నాను చూడు. నాదిరా బుద్ధి తక్కువ. సాయం సాయం అంటే ఆశపడినాం, అది దోపిడి అని తెలిసేసరికి పేకలు లోతుకులు అరివి పళ్ళు అరివి దుంపలు తిని ఏటి నీళ్ళు తాగి కొండగాలి పీల్చి హాయిగా బ్రతికేటోళ్ళం. అసలు భూములే కదా. దేశానికి స్వతంత్రం వచ్చింది, ఇటుక జమీ పోయి గవర్నమెంట్ జమీ వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది, రక్షణ శాఖ వచ్చింది, అడవి మీద భూమి మీద మా మనుషుల మీద గవర్నమెంట్ అధికారాలు వచ్చాయి. వీటితోటే సావుకారు వచ్చాడు. పల్లపప్పు, కిరసనాయలు, నూనె బట్ట, ఇప్పసార, రూపాయి కాసులు, వాసులు సబ్బులు, వీటితోటే అప్పులు పాలైపోను. ఇన్ని చదివినా కానీ మాకు చేసే సాయం మాట మాత్రం ఎత్తలేదు. వ్యాపారానికి సాయం అంటే బుర్రున్నాడు ఎవడో ఒప్పుకోడు. ఒప్పుకోవా? అది ఒప్పుకోవా? ఒప్పుకోను. మరి ఏంటంటారా? చెప్పానుగా, వ్యాపారం అంతా సరిగ్గా చెప్పాలంటే దోపిడీ అంట. దోపిడిగా ఎంత మాట్లాడించినావా? ఏంటి మీ ఇళ్లలో దూరు దోచేసుకున్నానంటావా? లేదా దాని గాజులో మనం దోచేసుకున్నానంటావా? లేదా మీ కళ్ళలో కారం కొట్టి దోచేసుకున్నానంటావా? ఏంటంటారా? చెప్పరాలే. బాబు తీసేసింద్రా నాయన, మా కాళీని చేసింద్రా నాయన,
మా ఇద్దరు చంపేసిందిరా నాయన. మరి నాపలేదు నన్ను ఎలాగే ఊరుకుంటే నా బాకీ మాట అటుంచేసి తిరిగి నేనే మీకు బాకీ ఉన్నాను అనేసి అది కాదు. మరి రాబలేదు ఇదేటోళ్ళమ్మ ఊతన్నట్టు సావుకారికి ఊతారా? మరి నాబనేదంతా నాబనేది అన్నానా? నాబనేదంతా నాబం లేదంతే. ఇగో నా బాకీ అంతా మీరు ఈ రోజే కాదు ఇప్పుడే కక్కండి. కక్కపోతే నేను అల్లకోనా? నిలబడిపాటును కక్కేమంటే అదేమన్నా గంజాజీలు కొల్లా కక్కాడని. నువ్వు ఆగురా సావుకారా. ఒక పక్క మా ఎద్దును పులి తినేసింది ఆగురా భగవంతుడా అని మావేడుతుంటే పాత బాకీ కక్కమని పేక మీద కట్టేడతావు సావుకారా. నీకు ధర్మా? ఓ అదా నువ్వేమో ధర్మమా అని కొచ్చావు. నీ కొడుకేమో దోపిడీ అంటాను. మీరు మారిపోలేరు. మంచి చెట్లు ఒప్పిస్తారా? ఆపదప్పుడు సావుకారు ఆదుకున్నాడని మీలో ఒక్కరైనా ఆలోచించినారా? లేదే. మా గాలి చేసింద్రా దేవుడా, మా ఇద్దరిని చంపేసింద్రా నాయన. నంచుకుంటురా. నువ్వు ఏడితే కనికరించే నంచి కొడుకు లేవు. నేను ఏంటన్నారా? కనికరం లేని నంచి కొడుకునా? ఎంత మాట్లాడిస్తున్నావురా? నంచి కొడుకునా నేను? అసలు నంచి కొడుకులు మీరురా. అప్పులు కొట్టే నంచి కొడుకులు, కంబారీలో కొడుకులు, విశ్వాసం లేని నంచి కొడుకులు మీరురా. మీరు సావుకారా మరొక్క మారు నీ నోటం దాకా వచ్చిందంటే మాట్లాడటానికి నాలుగు జాగ్రత్త. ఒక్కసారి కాదురా, 100 సార్లు ఉంటాయి. ఎందుకు పలకొండాలా? వాడు నవ్వేస్తాను మింగేస్తానంటే పోగుసు లేకుండా పడుండాలా? నీ వెనకాల ఓలున్నారా? వయసుడికి కాళ్ళు ముడుచుకుని కూకుని ఈ ముసులోడు ఇంకా కడుపులోంచి కాళ్ళు బయటికి రాని ఆ బుడతడు. మా మీకు ఏ పాటి సాయం నిలబడగలరా? ఒరే ఆ సావుకారికి పైసల బలం పెద్దల బలం ఉందరా. నా మాట కుసింత నింపాదికొండరా. సాలే నీ తిరుగు మందు నాకు పోయికో. పౌరుషాల ఉద్యమాలు వద్దురా. రాజ్యం కోసం వాళ్ళు తుపాకీ పడతారు, ఉద్యమం అని మీరు తుపాకీ పడతారు. కడాకి జరిగేది జన్నట్టువేరా. మట్టిపాలైపోకండ్రా, బతకండ్రా, చచ్చిపోకండ్రా. దేశం అంటే మనుషులరా నాయనా. లోపలికి వెళ్ళరా. ఏంట్రా అన్నావు? మాట్లాడడానికి నోట్లో నాలుగు ఉండదా? నాలుగు కాదురా, నా నెత్తి మీద ఎత్తు కూడా కడుపున్నారా? పడక పులొచ్చి నీ ఎద్దులు తెలిసినది కానీ ఈ సావుకారు పులు తలుచుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం నవ్వులు మిగతారా. సావుకారా వెళ్ళిపో. సావుకారు వెళ్ళిపో. నీ రుణం ఉంచుకోండి. నీ రుణం ఉంచుకోండి సావుకారు. అన్నా పైసలతో తీర్చేస్తా. నాకు సోమన్నకు రుణపడాలి కానీ ఈ సోమన్న ఒకరికి రుణపడి సపడు బాకీ ఎగ్గొట్టు. సాటుగా పులి వచ్చి నా ఎద్దును తినేసింది కానీ ఈ సోమన్నకు పులి ఎదురు రాదు సావుకారా. ఒంటి చేతితో ఎక్కడి వల్లే వెళ్ళిపో సావుకారు వెళ్ళిపో. వెళ్తాను. మీ బతుకులు నాశనం చేయకపోతే, మీ గూడెలు తగలబెట్టించకపోతే, మీ రక్తంతో ఈ అడవంతా తడపపోతే నేను సావుకారనే కాదురా. వెళ్తాను. వెళ్ళడమే కాదురా, మళ్ళీ ఈసారి వచ్చాడు ఎలా రావాలో అలా వస్తాడు రా. కల్లారా
ఆగు ಇಲ್ಲಿ రమ్మి ఏటా కూని రాగాలు కుసింత గట్టిగా పాడే మావు ఎంతావు మలాలో ఉయ్యాలో సుమననోలో ఉయ్యాలో పొలమలాలో ఉయ్యాలో సుమనలాలో ఉయ్యాలో. ఆపే ఆపే ఓళ్ళు రాసినారు ఈ పాట. ఓలే ఎందుకు రాయాలా? నానే రాసిన. సంతోషించడం కానీ ఇదిగో ఇది ఒడొట్టు. ఒడట్టుకోనది. సరిగా ఒడట్ట. ఏమలాగా మళ్ళీ ఒడట్టుకోనది. సరిగ్గా ఒడట్టే. ఓలమ్మ దీని యాసలో సాన్నే సనా? సాన్ 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 సాన్. చెమట వాసన చూస్తావేటే? ఏటి కంపుగా ఇంపుగా ఉందా ఏటి? ఒకరి డొంకనాగా వాసన ఎత్తుంటే కంపంతా వేటయ్యా. ఆడదానికి ఇష్టమైతే కంపైనా ఇంపేనయ్యే. ఇంపన్నారా? అంత ఇంపుగా లేకపోతే నేను ఇంట్లో అడిగడతానేటి. చూస్తే నాకేటవుతావి? తీసి ఎవరు 3 ఏమని బతికాను ఏటి కట్టుకుంటేనే ముగ్గురు మనసులో కలవాల చెట్టు తివ్వనాక కనేసుకుపోయి పైకి పాకిపోవాలి. నీ సేవని రుణాన్ని ఎలా తీర్చుకోగలనే? భయం పడిపోక మరో జన్మం బాకీ ఉందయ్యా మనకి. ఆ జన్మంతా నీతోటే. అసలు ఇడిసిపెట్టే ప్రసక్తే లేదు. నాకు మాత్రం ఉన్నారయ్యా. మొగుడా పోనాడు. ఉన్నిద్దరు ఆడపిల్లలు పెద్దది పార్టీలో కలిసిపోనాడు. చిన్నదాన్న శుక్ర గండేపుకు పోనాడు. ఒంటిగా మిగిలిపోనాను. మా ఎదురింట్లో మీ మనవాడితో అవస్థలు పడుతూ ఉంటే చూడలేకపోనానయ్యా. అవునులే. ఈ వయసులో నా కాడికి వెళ్ళిపోచ్చేసినావు కదా, నలుగురు నవ్వుతారన్న భయం కూడా నేదేటే నీకు? ఎవరైనా నలుగురు ఎందుకు నవ్వుతారు? దేనికి నవ్వుతారు? నా విలే నోట్ల కాండ్రించి కదా. ఇప్పుడు నాతో చూసి నీ ముందుంటది. ఎన్ని కట్టాలున్నా అయ్యేటి కనిపి నీకున్నా ఉత్సపు విరపూసినట్టు పక్క 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 నవ్వుతూనే ఉంటారు. వారిని ఎట్టంటే ఆడదానివే. లేకపోతే దిగాలుగా మొక్క పెట్టుకొని ఇంట్లో ఎవడు పోయినట్టు ఏడ తక్కువ కావాలా? నాకు సాయత కాదు. దాన్ని ఎవరనుకుంటున్నాం? పొదరింట కాదు, పొగరింట. పొగరింట పుట్టిన పిల్లని, సోమన్న మెచ్చిన పిల్లని. ఆపు ఆపు. ఏటి ఏటి నువ్వు నువ్వు పిల్లవా? కాదేటి సరేనే. నూకలు ఇస్తాను, మేకలు కాస్తావా? పెద్ద పుల్లు వస్తే జడకుండా ఉంటావా? పిల్లవేనే. నువ్వు పిల్లవే. అవును, ఏటి ఇంకా అయిపోయినాడు? ఎవరు? జలగా, సావుకారి జలగా. మరి ఒట్టుకుంటే వదలదు కదా. అదిగో వస్తాను చూడు జలగా. ఒకటి కాదు, 2 జలగలు. నీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను కదా, అందుకే జలగనైపోయాను. పువ్వులు కాదు, ఆ పూలకు పట్టిన పురుగులు రా. ఏంటా వండుతారదా? దీనికి ఎంతంత పాత్రం కాదే. మీ చిత్రాల ముందు మా పోత్రాలు ఏర్పాట్లేదు సౌకర్యం. అయినా మా పోత్రాలు ఏనాడో పోయినట్టు కాల్చేసినాను.
ఇంకేటున్నాయి పోతాం కదా సౌకర్య కడుపు మంట సాన్నయ్య ఇంటికి వచ్చిన ఏంటి అలాగంటావు? కాదు కాదు అనుకుంటే మాత్రం కాకుండా పోతారే. అయినా అలా నిస్సాకారంగా తీసికే నా నేటి అల్లుడా రా రమ్మని కౌరెట్టలేదు. నువ్వు కానీ బొట్టెట్టు పిలిచిన వేటి ఓ పాలు వచ్చినాడు, ఆ కూతురు నట్టు పోనాడు. ఎప్పుడే ఉన్నట్టు పోవడానికి వచ్చినారో రాబందులు వచ్చి వారా. అవునే రాబందుల్లాగా జలగల్లాగా జంతువుల్లాగా తప్ప మనుషుల్లాగా ఆపడ పెట్టే నీ కళ్ళకే. మనుషులు అయితే ఇలా పీక్ తినరు, ఇళ్ళ మీద పడిపోరు, ఆడపిల్లలకు వల్లలేరు, మా పంటలు అక్రమానంగా ఓడించుకోరు, మా భూములు నొందిసుకోరు. చూసావా ఎన్ని చదివేస్తుందో ఎన్ని కేసులు ఎడుతుందో ఎంత సాక్ష్యం రాస్తున్నావు చూసావా. దీన్ని మామూలుగా వదలవడదు అనుకోండి. ఆ రెండింటి గడి కన్నా ముందు దీని సంగతి చూడు. నెక్స్ట్ స్టేట్ కూడెడుతుందని, నెక్స్ట్ స్టేట్ శాస్త్రస్తుందని, నెక్స్ట్ స్టేట్ కొరియర్ అని కేసు పెట్టి బొక్కలో తోసిపోయి బెయిల్ కూడా రాకూడదు, జైల్లోనే ఉండాలి. తొత్తుకోతున్నది ఏటి కోట్లు జైలు నీ అమ్మ మొగిడి వేసాను. నువ్వు చెప్పిన వాళ్ళందరినీ కేసెట్టి జైలు తోసినందుకు ఎందుకు పురమైతావు? శాతనైతే నూరా అసలు ఇది ఆడదా? నీకేలా నన్ను నేలుకున్నాడు కదా రావాలా. ఓయ్ నీ కాసాయి నిద్ర ఆడపిల్ల తల్లిని ఒక్క కాంతదే ఏటి సౌకర్య మాటలు మిగులుతున్నాయి. మనకి ఇలాంటి శబ్దాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇలాంటి బొత్తుని కదా సౌకర్య, కవ్వు తీసే బొత్తిని, నీ కవ్వు తీసే బొత్తిని. చూసా ఎలా రెచ్చిపోతాం చూస్తున్నాం కదా. ఉంటే ఇలాగే రెచ్చిపోతే మీరు వెళ్ళండి. దీని సంగతి అరే నేను మాట్లాడతాను కాదు. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి. వెళ్ళవే వెళ్తాను. ఇదిగో అత్తాగెత్తాను చుట్టాలని చూపినామని నన్ను వాళ్ళకోను. ఆ రెండేం కానీ ఎన్కౌంటర్ చేసి పారేయాలి. ఈ తొత్తు కూతుర్ని బొక్కలేసి మొక్కలు ఎరగొట్టాలి. ఈయన బతుకులు దుంపలాత్రం చేసి పారేయాలా. బతుకులు బుగ్గి చేసేయడం తప్ప బాగు చేయడం చేత కాదేట్రా. ఎందుకు పనికి మన నక్కలే ఇలాంటి కోకలు వస్తాయి. చూస్తున్నాం కదా ఎలా పోతాను. మీరు వెళ్ళండి. వెళ్ళండి మీరు వెళ్ళండి. 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 అది మామ సంగతి. సావుకారులు, పొలిటీషియన్లు, ఆఫీసర్లు అంతా పార్టీకి ఎగెయినెస్ట్గా ఉన్నారు. గవర్నమెంట్కి యాంటీ రిపోర్ట్ ఇచ్చారు. శాంతి భద్రతలు భంగం అయిపోయి అంటున్నారు. దాంతో గవర్నమెంట్ పోలీసు వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. దొరికి రోజు దొరికినట్టుగా కాల్చి చంపైనా ఎంతైనా నీ కొడుకు నాకు కావలసినాడు. ఆడు ఎన్కౌంటర్ కాకుండా కాపాడాలని అయితే నువ్వు ఏడు చేయమంటావు? అది వాళ్ళ ఇంటికి వస్తే నాకు వద్దు. నాకు అప్పు చెప్పు. అది ఏటీ కాకుండా చూసి చెప్పినానా నన్ను చెప్పినానా? వీడు తొలిపాల నా ఇంటికి వచ్చి నా కూతురు నట్టు పోనాడు. ఇప్పుడు నీ కొడుకు నట్టు పోవడానికి వచ్చినాడు. ఇదిగో నాను ఇప్పుడే చెప్తున్నాను, రెంజింగా నా కడుపును పట్టపోయిన ఆడు నా కొడుకే. నా కొడుకుని గొప్ప చెప్పిన వాడు తప్పుడు తావులో నడుస్తున్నాడు. రాజ్యం సంగతి నీకు తెలదత్తా. వరుసలట్టుకో వచ్చిన పని చూడు. ఆడు తప్పుడుతో నడుస్తాడా? ఆడు మన కోసం, అడవుల కోసం, ఇక్కడ జనం కోసం నడుస్తాడు. కానీ నువ్వు సావుకారులను కల, సారాయ పళ్ళను కల, సవలని జాత పళ్ళు పీకు తింటున్నా రాబంధనం కన్నా నడుస్తున్నావు. నీదా ఆడదా తప్పుడుతావా? మనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వాలా. ప్రభుత్వం వాళ్ళ సంగతి చూసుకుంటారు. అంతేగాని ప్రభుత్వం చేయాల్సిన పని మనం చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ఆయుధాలకు చోట్లేదు. మామా ఆ రేంజింగ్ గారిని సరెండర్ చేయి. నా మాట ఆలకించు, నీకు మంచి జరుగుతుంది. దెయ్యాలు మనిషి ఎక్కయ్యా నానరుగా నాయన. దెయ్యమో దేవతో మీ బట్టే ఉంటుంది. నా మాట వినకపోతే నాలో దెయ్యాన్నే చూద్దా. నీలో దెయ్యమే కనపడుతుంది, దేవత కనిపించడం లేదు. మావా నా మాట విను. నీ కొడుకు బతికుండాలంటే అది సరెండర్ చెయ్యి. ఈవిడ మాట వెనకో. ఈవిడికి కడుపు తీపి తెలదు. చిన్నదాన్ని నేను తీసుకెళ్ళకపోతే దాన్ని పెద్దదానిలాగా ఏ పార్టీలోకో పంపించేసి ఆవిడ మాట వెనకో. నోరు ఇలా తగ్గిపోతుంది. కడుపు తీపంతా కక్కుతు పని చేసి కడుపు నింపుకోవడం కాదు. ఆ నా మాట ఎక్కడ నీ మాట ఎక్కడ చూస్తాను. ముందెక్కడి నుంచి కదరా తగ్గిపోతే. అలాగే 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 బంధువు కదా అని సివిల్ డ్రెస్ లో వచ్చాను. సిచ్యువేషన్ చెప్పాను. యూనిఫామ్ వేసుకొచ్చానా ఏకంగా భయం వేసేస్తుంది.
ನಮ್ಮ ನಾನು ಸೋಗ್ತಾನೆ ಅಮ್ಮೋರಿದಿ ಹಸಿರಮ್ಮಿದಿ ನಾನು ಕಲ್ಲರ ಜೊತೆ కాలిపోతారా నువ్వు నీ కాకి పట్లని పిల్లల్ని ఆట ఆడడానికి వస్తే తల్లి పచ్చి వాళ్ళకోదు పీకెత్తడా అలాగే 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 గుడ్లు పీకేస్తావో కాకి గుడ్లు కాల్చేస్తావో తల్లి పిల్ల గూడు మొత్తం తగలడిపోద్దాం నాను చూస్తాను మళ్ళీ యూనిఫామ్ మీద వస్తాను ఇదిగో కసం తిని బయటికి తీసుకెళ్ళు ఆగు. పొగుడు. ఏంటి అలాగున్నావు? ఎలాగున్నాను రోజు రోజుకి నీరసం అయిపోతున్నావు. ఉన్నదంతా మాకు కట్టేసి నువ్వు కానీ తినడం మానేస్తున్నావా ఏంటి? నా నేటైపోతే నేను బెంగపడుతున్నట్టున్నావు నేనంత బేగ పోనయ్యా అంత మాట ఎందుకు నేటి? నిన్నది నాన్న ఎక్కడికి వెళ్తానయ్యా వెళ్ళనెళ్ళను నువ్వు వెళ్తే నాడు మాత్రం ఉండిపోతానేంటి? నీ వెనకాతలే పారానా? నువ్వు రానేవులే నీ మనవడు నీ సిటికి నేను వదలొద్దు నానయ్య బిందు ఒగులు చూడలేదు కదా? ఒగులు చూడలేదే. ఎలాగున్నారయ్యా? ఒంట్లో నిమ్మలంగా ఉందా? నిమ్మలంగా ఉంది. జావుతాను ఎప్పుడు తిన్నావో కాసింత అన్నం వండుతాను తిందువు కానీ తింటున్నప్పుడు కూడా ఒళ్ళో ఉండాలేట అది కింద నెట్టు తుపాకీ బరువు అయితే భుజం మార్చుకోవాలి కానీ కిందకి దించకూడదు. ఏమన్నావురా అయ్యా? నువ్వు మొత్తావా? నువ్వు పెద్దయ్యాక బుద్ధిగా లేరా? అందాక బుద్ధిగా చదువుకో, తాత చెప్పినట్టు తినుకో, తాత చిట్టుకునే వదలకి నువ్వు మాత్రం ఎన్నాళ్ళు మోతున్నావురా? పోయిన భూములు మళ్ళీ పొందేదాకా, కూలిపోయిన బ్రతుకులు మళ్ళీ నిలబడేదాకా, అడవిల నుంచి పుళ్ళు సింహాలు సింధువులు నక్కల్లాంటోళ్ళు పారిపోయేదాకా. అదే ఎప్పుడు నువ్వు నాను బతికుండగా జరుగుతాదా? ఏ నాటికైనా జరుగుతాయి, జరిగి తీరుతాయి. ఈలోగా నీ ప్రాణాలు పోతాయి. వాళ్ళందరూ కలిసి నిన్ను బతకనియ్యర్రా. ఏంటో మాటలు నువ్వే మగ మారిపోనావు. నువ్వు ఒకప్పుడు నడిచావు కదా. నడిచినాను నడిచి సాధించింది ఏంటి? న్యాయం న్యాయమయ్యా. మరి దానికి నా రోజు నెత్తురు అతని కనడం మానస్తావా? అదేదో ఆ సాధించింది ఏదో ఆ తుపాకి వచ్చి సాధించొచ్చురా. నీకు ఆ పోలీసుడు పీరికి మీద నోరు పోసినాడు. అవునే పోసినాడు అన్నీ పోగొట్టుకున్నాడు. కడాకి నా కొడుకుని కూడా పోగొట్టుకోమంటావా? ఆ బదులు అనాథం చేసేమంటావా? నేను బతుకునిరా, నా మాటరా, లొంగిపోరా. నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తారంట. నువ్వు బతకడానికి ఓ దారి సోపుతానంట. సుందరాగాడు చెప్పినాడు, మన మంచికి చెప్పినాడు కదరా, లొంగిపోరా. ఆ పోలీసుడు మన నమ్మంతవా? వాడంత మాలోడే నీకు తెందా? తల్లికి బిడ్డకి కానకుండా చేసినాడు వాడు రెంజోని బతకనిస్తాడా? ఆడు ఆ సావుకారు కలిసి నా కొడుకుని చంపడానికి వస్తాడు. నువ్వు నోరు తీయ కొట్టుకుంటురా. అయ్యా నేను ఎట్లొస్తాను రా అయ్యా? ఎక్కడికి వెళ్తావురా?
ఆ సుబ్రగాన్ని పిలిచిపోతాను ఆగురా. రంగయ్య, వెళ్ళు. నా బుందులో ప్రాణం ఉండగా పిశాచాలకు అందరం వెళ్ళు. రంగయ్య. ఈ ఐదు కాళ్ళు అన్నీ నన్ను క్షమించాను. నాకేటన్నా సరదారా ప్రాణాలు ఇచ్చేయడానికి. హరిగో ఇద్దరు నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్ళి ఎదురు చూపులు పోరయ్యా, ఎన్నాళ్ళి ఎదురు చూపులు. నాన్న వంటరోడు, నా నేస్తం పిరికి ఓడు, నా అక్క కాలు రాదు, పుచ్చు చెల్లి చదువు లేదు. ఆకాశాన కారు మబ్బు, ఏటలో నా దార్వాతలు, ఎగురుతున్న రా బంధులు, కొంచి చూసే గుంట నక్కలు, ఎర్రమరకల చెట్టు సేమలు, నెత్తురోడే వాగు వంకలు, ఎన్నాలి ఎదురు సూపులు. ఒరయ్యా, నన్ను సంతోషంగా సాగనంపిరా. నా సిటికి నేను వాళ్ళకి అందియాల. నా వాళ్ళ కోసం, నా భూమి కోసం, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి సాయపడతా. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు, ఎన్ని తరాలి బానిస బతుకులు. అయ్యా అయ్యా, వదిలేస్తాను రా నీ చిటికి నేను, అందిస్తాను రా అదే ఏళ్ళు నా వాళ్ళకి. అదుగో చూడు తూర్పు కొండలు, కొండలు నడుమ ఎర్రగ సూర్యుడు. అదుగో అందం, అదుగో స్వర్గం, అదుగో స్వర్గం, అదుగో గమ్యం. అదుగో చూడు తూర్పు కొండలు, కొండల నడుమ ఎర్రగ సూర్యుడు, కొండల నడుమ ఎర్రగ సూర్యుడు. విప్లవం వర్ధిల్లాలి, అమర వీరులకు జోహార్ జోహార్. నిలుపని బతకని యుద్ధం చేయని. ఆ యుద్ధంలో నా కొడుకును బలి ఆడే ఆ పోలీస్ గడ్డే, ఆ కుక్కరగడే, పట్టాలకు వస్తుంటాడు. ఇదిగో వస్తే అట్టించడు పంచుకుంది జారిపో. వెళ్ళు. ఏంటి కాకుండా నా ప్యానాలు అడ్డేస్తాను. వెళ్ళు. ఎక్కడాడు ఆడు చూశారు. ఎక్కడ ఉన్నారా? బయటికి రారా. నువ్వు ఎక్కడికి వెళ్ళా మా వాళ్ళని వదలరా. బయటికి రా, ఇవాళ అయిపోయా మా చేతిలో. రారా బయటికి. ఎక్కడ్రా మీ అయ్యా? వేపినను వంటగదిలో కూర్చోబెట్రా. నడవతలకే. ఎక్కడ దాచిన వాడిని? పంతలో దాసినావా, పాటలో దాసినావా? కలగని రాసినాం ఎట్లా? ఆడెక్కడ వచ్చాడు, నువ్వెక్కడ చూసినావు? ఏం జింగాడలేదు, జింజింగాడలేదు. అవుతకే మహా మాయిలాడివే నువ్వు. మాటల్లో పెట్టించాడిని ఎక్కడికో తప్పించుంటావు. అడ్డు నెగిస్తావా, కాల్చి పారేయమంటావా? కాల్చిరా, కాల్చి. నిన్నెలా కాదే అంటే తవ్వు.
వాడేళ్ళకి వచ్చినాడు క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఆ? మాకు క్రికెట్ ఆట నేర్పుతారు సార్. ఓహో ఆఫీసు ఉద్యోగంతో పాటు ఇదోట అన్నమాట. పని పాట నేర్పాలి కానీ ఆటలు ఒక లేక నేర్పాలా? ఆడాలే కానీ అటు అయ్యే వెళ్ళిపోతాయి. నీకు తెలుదాక నేర్పులోకి లక్షలు ఇస్తారు. వీటి ఏడాదికే కాదు, నెలకి. అందుకే కలికాలం అంటారు. వాట్? మరి పని పాట నేర్పినోడికి ఏమి ఇవ్వకుండా ఆటలు నేర్పినోడికి నచ్చలేటి, పని పాట నేర్పినోడికి ముట్టికి కూలే. ఆటగాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు తెలుసా? ఒక ఓవర్కి 6 బంతులు ఉంటాయి. అలా 6 బంతుల్ని 6 సిక్సర్లు కొట్టినందుకు ఒక ప్లేయర్కి 6 కోట్లు ఇచ్చారు. 6 కోట్లే? ఆ, 6 బంతులు ఆడినందుకు 6 కోట్లు ఇస్తే 6 ఋతువులతో పోరాడుతున్న రైతుకి ఎన్ని కోట్లు ఇయ్యాలరా? తెల్లలేదట. నీ పని కానీ. వెళ్ళడానికి ఏంటి ఉందరా ఇందులో? ఆటల్లోకి వ్యాపారం వచ్చేసినది అనమాట. సరే ఇప్పుడు దండ పెట్టు. గుర్తే గుర్తే ఏడున్నావే? నీ కాడికి వెళ్ళిపోచ్చేద్దామంటే సాగు రాకంటుంది. ఇదిగో ఈ గుంటలో దారైపోగానే నీ కాడికి వెళ్ళిపోచ్చేస్తానే. గుర్తే వెళ్ళిపోచ్చేస్తాను. హరోం హర హరోం హర హరోం హర. అప్పన్న నీవు జీవాలు వెళ్ళి శివుడందు కలిసి, పేనాలు వెళ్ళి బెమ్మందు కలిసి, ఒంటరిగా నందు వదిలేసినావు. ఏ లోకమందు ఉన్నావు నీవు? ఏ దేవుడొద్దా కొలువైనావు? కొలువు తీర్చుకొని రామమ్మ నీవు నల్లని పొదడు ఈడ పూజ అవుతుంటే ఏంటి పని వచ్చింది అన్నట్టు వెళ్ళినావు? ఆఫీసర్ గారు వస్తేను పూజ ముక్కుమా వాడి ముక్కుమా? ఎవరితే నువ్వు దాన్ని లేపుకొచ్చావని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారని మా ఫ్రెండ్స్ నాతో అన్నారు. నాకు కళ్ళు కొట్టేసినంత పని ఏం తెలుసా? ఓవులురా కోత కూసింది. ఏంటి నమ్మేడివేనా? రే నీ ఉత్సా పియ్యా కడిగి నిన్ను ఎంత టోని చేసిందిరా. అలాంటి దేవతనొట్టుకొని అన్నేసి మాటలు అంటావా? అంటావా మళ్ళా? అంటావా? అవునా? ఎందుకు ఆ పురాణం పట్టుకుని నడపడుతున్నావు? మీలాంటి వాళ్ళు ఆ పని చెయ్యినాక శాతగాక నోటికి ఎంత మాట వస్తా అంత మాట అనివే. సార్ మీరు రండి సార్, కూర్చోండి. ఏంటి సాక్షాత్తు దేవేంద్రుడు లాంటి మా అయ్యగారిని పట్టుకొని అంత మాట అంటావా? దేవేంద్రుడు దేవేంద్రుడు ఉత్తినే వస్తాడా నాయన? అయినా మాలాంటి ఇవ్వడానికి కవసకుండా నేటి నేవు బావులారా ఒక అరకర భూదేవత తప్ప. ఆ అరెకర భూదేవత కోసమే మా అయ్యగారు నీకు వాడు గడప తొక్కోవాల్సి వచ్చింది. మా భూమి కోసం మీకెందుకు భూమి? ఏంటి దున్నుతారా పంటలు పండిస్తారా? భూమిని పంటలు పండించడం అనేది తప్ప మరి దేనికి ఉపయోగించడం తెలియదయ్యా మీకు. భూమి వల్ల భూమి అంత లాభాలు ఉన్నాయి తెలుసా నీకు? లాభమా? లాభం అంటే లాభం అంటే లాభం అంటే ప్రాఫిట్. పంటల వల్ల వచ్చే ఆదాయం కంటే అధిక దిగుబడి రావటం ప్రాఫిట్ అన్నమాట. అంతే కదా? ఎస్ సార్. అతను చెప్పబోయా కష్టం. నీకిదే నా హెచ్చరిక. మా అయ్య పాత కమ్యూనిస్టు, నేను ఉద్యమకారుణ్ణి. మేమున్నా లేకపోయినా నా గురించి గాని మా అయ్య గురించి గాని పిచ్చి పిచ్చి కూతలు గాని కూసినావంటే ఆ రోజుతో నీకు నీ కుటుంబానికి నూకలు చెల్లిపోయినట్లే. సార్ మీకేమైనా వినిపించిందా సార్ ఇప్పుడు? నేను నీకు అలా కూడా అనిపిస్తుందా? అది అరే ప్రాఫిట్ అంటే ఏమిటో అతను చెప్పబోయా. అక్కర్లేదు సార్. ఈయన గారు ఓల్డ్ కమ్యూనిస్టు, కొడుకేమో నక్సలైటు. నాకు తెలుసు బాబు. నాభం అంటే ఏటో నన్ను చెప్పమంటారా? మా నష్టమే మీ నాభం. ఎంతసేపు
నా చెట్టు, నా పుట్ట, నా కొండ, నా భూమి అంటూ పరిగెత్తే ప్రపంచానికి అడ్డంగా నిలబడతానే ఉంటాయా? భయం బాబు, భయమో. భయం భయపడితే బతకలేదయ్యా. భయం పడితేనే బతకనిస్తాం అంటున్నారు బాబు ఏళ్ళలో. ఏ భయం వద్దు, నేనున్నాను. మీరు భయపడకండి. సార్ తీయమంటారేంటి? నేను అడిగానా? ఆ లొకేషన్ మ్యాప్ తీవయ్యా. అలాగే సార్. సార్ ఈ గుడ పేరు సోమన్న గుడ కదా, నీ పేరే. ఇప్పుడు ఈ గుడ తల మీదగా 2 పర్వతాలు ఉన్నాయి కదా, ఇటు అవి కూడా కావాలేంటి మీకు? ఆ మధ్యగా ఒక జలపాతం ఉంది కదా, ఆ దిగువ ప్రాంతాన్ని అంతటినీ కూడా టూరిస్ట్ స్పాట్ చేద్దాం అనుకుంటున్నానయ్యా. ఆ జలపాతానికి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను. ఎస్జి ఫాల్స్. ఇంగ్లీష్లో బాగుంటుంది కదా. ఇంగ్లీషు బాగుంటుంది, ఇంగ్లాండ్ బాసు బాగుంటాడు. ఏయ్, నువ్వు అన్నట్టు ఈ ముసలోడు సామాన్యుడు కదా. ఇప్పుడు ఆ జలపాతం దిగువనున్న ఆ ప్రాంతాన్ని అంతటే తీసుకొని ఎంబేజ్మెంట్ పార్క్ కట్టి డెవలప్ చేద్దాం అనుకుంటున్నానయ్యా. దేన్ని డెవలప్ చేస్తారు? ఈ సరౌండింగ్స్ అంతటినీ, అంటే ఈ సరౌండింగ్ అంతటినీ. సరౌండింగ్స్ అంటే అతను తెలుగులో సరౌండింగ్స్ అంటే పరిసరాలేనా, లేకపోతే పరిసరాల్లో ఉన్న పిల్ల, పిచ్చుక, కొట్టు, గోదా నాటి జీవజాలం ఉన్నా? అయితే మా గోడకి ఆ ఓటగడ్డకి అదేనండి, ఆ ఫాల్స్కి మధ్య కంచి కడతారన్నమాట. ఆ తర్వాత మా భూమి మీద మోహన్ తిరగాడాలంటే టికెట్ పెడతారన్నమాట. డెవలప్మెంట్ అంటే పడదయ్యా మీకు. అన్నిటికీ అడ్డుపడతారు. అలాంటి దేవతల యజ్ఞానికి రాక్షసులు అడ్డుపడిన విధంగా. ఆహా, అయితే మేము రాక్షసులని మీ దేవతలునా? కాకపోతే మరేమిటి? మీ తాత వల్ల జరిగే పని కాదయ్యా. ఓల్డ్ పీపుల్స్ మారరు. నేను అసలు వరల్డ్ కమ్యూనిస్టు, కొడుకేమో నక్సలైటు. మీరు మారాలయ్యా. రాబోయే అమ్యూజ్మెంట్ పార్క్లో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. పార్క్లో టికెట్ బుకింగ్ క్లర్కులు, నైట్ సెక్యూరిటీ గార్డు జాబులు ఉంటాయి. కావలసిన వస్తువులు అమ్ముకునే షాపులు కూడా మీరు పెట్టుకోవచ్చు. వాటితో పాటు సినిమా హాళ్ళు, హాస్టళ్ళు, కాలేజీలు, బట్టల దుకాణాలు, దాని కొంపలు, సారా దుకాణాలు, ఇలాగ మా భూములన్నీ ఒడేసుకొని మీ సొంత రాజ్యం కట్టించుకుంటారా? అనేది మారరయ్యా, మారరు. అరే మీ భూములు మేము ఒట్టినే తీసుకోవడం లేదు కదయ్యా. గవర్నమెంట్ ఇచ్చే రేటు కంటే 3 రెట్లు అధికంగా ఇచ్చి తీసుకుంటా ఉన్నాం. ఇంకా మీకు బాధ ఏమిటి? రేపు నేను ఒప్పంద పత్రాలు పట్టుకుని వస్తాను. ఒప్పుకొని సంతకాలు చేస్తే సరే, లేకపోయినా ఆగదు. ఈ తాతకి చెప్పు. పద. అయ్యా, తప్పు అయిపోయినదురా. నా బిడ్డ మీద చెయ్యి చేసుకున్నాను. అమ్మను అలాగ అనేసరికి కాసుకోలేకపోయినాను. నెగిసి మొక్క కడుక్కో, ఏటన్నా తిందువుగా. నీకు మీ ఆఫీసర్ అలాగ అన్నానని కోపం వచ్చిందా? వాళ్ళు వ్యాపారస్తులురా. మొదట సావుకారులు మన భూములు ఒడేసుకున్నప్పుడు పెద్ద యుద్ధం జరిగింది. నెత్తురు అణికింది. ఇది దుమ్ము ధూళితో కలిసిన నేనే కాదురా, భూతల్లి. కన్న తల్లి తనకు బరువయ్యేదాకా మోసి ఆ నలుసును భూమి మీద ఒడెత్తే మనం సచ్చిదాకా మోసి తనలో కలిపేసుకునేదాకా సాకేది ఈ భూతల్లి. మా అయ్యా, నానయ్యా, మా తాతలు, ముత్తాతలు అందరూ ఇదిగో ఈ భూమి మీద తిరిగాంటారా. ఈ చుట్టూరు ఉన్న చెట్టుల్లోని పొట్టుల్లోని ఆ ఆత్మలు ఉన్నారా బాబు. ఆలు సిలుగునే నట్టుకొని నడిసి ఉంటాడు. అలాంటి భూమిని వదిలేసుకుంటే వాళ్ళతో బంధం పెంచేసుకున్నట్టే. ఈ భూదేవితో ఉన్న బంధానికి ఏం ఇలో కట్టమంటావు, ఎలా తెంచేసుకోమంటావురా? మళ్ళీ ఇదిగో
మాయ మాటలు చెప్పి మళ్ళా మన పువ్వులు ఒడేసుకుంటాం అంటున్నాను. అయ్యా వాళ్ళు మాయలో పడుకుని ఏంటంటావయ్యా? దారిలో నా నడవనే బా నన్ను ఇంట్లో నుంచి చెల్లిపోతాను. ఏంటన్నావురా? ఇంట్లోంచి వెళ్ళిపోతావా? మరి నా మాట ఎట్లా? నానెక్కడికి వెళ్ళాలిరా? ఈ వయసులో నానెక్కడికి వెళ్ళాలి? నాకేమునుండాలిరా? ఒరే, నన్ను బుక్ చేసేసి ఆ తర్వాత నా ఏలిడిచిపెట్టిరా. నీకంటే నాకేంటి ఎక్కువ కాదురా. ఒరే, నీకోసం నా పేనాలు ఇస్తానురా. అయ్యా, నీకోసం నా పేనాలు ఇస్తానురా బాబు. చెప్పరా, చెప్పు. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తాను. అంతేగాని నన్ను ఒంటరోళ్ళు చేసి వెళ్ళిపోతానని మాత్రం అనుకున్నా. చచ్చిపోతాను. సంతోషమేనా? మళ్ళా చెప్తున్నాను, ఆఫీసర్ గారితో అడ్డంగా మాట్లాడకూడదు. అత్తగారికి అడ్డం తగలకూడదు. అడ్డం తగిలావంటే ఇద్దరికి తగువైపోద్ది. అలాగేంట్రా? ఇద్దరికి తెగిపోద్ది. అలాగేంట్రా? అడ్డంగా తిరగను, తిన్నంగా తిరగను, సరేనా? మాటి మాటికి మన ఇద్దరికి తెగిపోతుందన్న మాట మాత్రం అనుకురా. తెలుసు తాత, ఇదంతా పాతకాలం తీరువా. ఇప్పుడు గవర్నమెంట్ మన కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అట్లా అందుకని మనం బాగుపడాలా. నువ్వు బాగుపడడం కంటే నాకు ఇంకేది కావాలరా నాయన? నమస్కారం సార్. రండి సార్, రండి సార్, రండి కూర్చోండి. వెరీ గుడ్. మొత్తానికి ఎలాగైతే మీ తాతగారిని ఒప్పించావు. వెరీ గుడ్. వెళ్తాను మై బాయ్. ఆ సోదంతా ఎందుకు కానీ ఆ పత్రాలు ఏంటో తీయండి. ఒక్క నిమిషం టీ తాగేసి తర్వాత కానిద్దాం. ఈ బాయ్ అతను కూడా నేను అలాంటి వేడి తాగను.
మరి జీలుక్కల్లో ఇది అవి మాత్రం మాకు మిగిలిస్తున్న రేటు బాగు మీరు ఎగటాలకి ఏది కానీ ముందు ఆ పత్రాలు తీయండి సంతకాలు అంటారు. ఒక్క నిమిషం చదవగలవా? థ్యాంక్ యూ సార్. ఏ ఆటంకం లేకుండా ఒక యజ్ఞం ఆరంభమైంది సార్. ఈ పేపర్స్ అన్నీ గవర్నమెంట్ పంపిస్తాను. ఓకే సార్. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు రావాల్సిన డబ్బుని మీ పేరున బ్యాంకులో డిపాజిట్ చేసిస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇక మీ కుర్రాళ్ళకు ఉద్యోగాలు అంటారా? సార్. గవర్నమెంట్కి రాస్తాను. అలాగే సార్. ఏంటి ఇంకా గవర్నమెంట్కి రాస్తారా? రూల్స్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి కదండి. మీరు రూల్స్ ఫాలో అవుతారు, అదిగో ఆడేమో మిమ్మల్ని ఫాలో అవుతారు. అసలు ఈ తతంగం అంతా ఆఫీసులో జరగాలి. మీ తాతగారేమో ఏం అయిపోయా? అదేదో అంటావు కదా, ఆయన ఓల్డ్ కమ్యూనిస్టు కొడుకేమో నచ్చలేదని. సార్ మీరు అనేసారు కదా సార్. ఇదిగో కుదరదు. అవసరమైనప్పుడు మీ తాతగారిని ఆఫీసుకు తీసుకురాక తప్పదు. అలాగే సార్. ఇదై సార్. మంచిది, అంత మంచిగా జరుగుతుంది. ఏంటి చూద్దాం. వెరీ గుడ్. ఒక్క సీటం ఇది కూడా ఉంచండి. ఏంటి అది? చూడండి బాబు. సార్. భయం పడకండి. సిటికినే సిటికి నేలే. ఈ సిటికి నేలు అట్టుకొని ఈడయ్యా నా కొడుకు రెంజేవాడు, నా వెనక తిరిగేవాడు, కొండల్లో కోనల్లో నా వెంట నడిసేవాడు. మా దారిలో చీకట్లో కమ్ముకున్నప్పుడు ఎలుగుదారిని మళ్ళీనాడు నా కొడుకు. ఇదిగో ఈ సిటికి నేను అట్టుకుని అడుపు నేను మావు చిన్నప్పుడు మా ఈ సిటుకు నేను ఎట్టుకునే నడిచేవాళ్ళవి. మా పిల్లలందరూ నా సిటుకు నేనే నడిపిస్తుంది. అలాగే నడిచిన ఇప్పుడు మీరు వీడు బతుక్కో దారి సోపుతున్నారు. ఆ దారిని నేను నమ్మనేను, అలాగని అది దారి కాదని రుజువుపరచా నేను. ఇప్పుడు నా మనవడికి నేను దారి సోపనేను, ఏ దారి సోపినా దానికి నచ్చడం నేను. ఇంక మీరు కూకున్నప్పుడు ఒకనాగా మాట్లాడతారు, నెగిసి నిలబడిన తర్వాత మరొకనాగా మాట్లాడతారు. మీ మాటకి రాతకి తేడా ఉంటారు. మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఏరేగా ఉంటారు. చట్టమని మీరంటారు, రాజ్యమని మావంటారు. బాబు నిన్ను మీరు వెళ్ళాక నా మనవుడు నాతో అడిగినాడు, ఇంట్లో ఉండమంటావా, ఇల్లు ఒకలేసి వెళ్ళిపోమంటావా అని అడిగినాడు నా మనవుడు. ఏటనగలను, ఇల్లు ఒకలేసి వెళ్ళిపోమనగలనా అన్నాను. అలాగని ఇంట్లో ఉండబోయే అన్నాను. అప్పుడు నాకు బాధపడిపోలేదు బాబు.
వీడికి ఇంక నా సిటికినేల అవసరం లేదు అని బాధపడిపోయాను బాబు. అందుకే తీసేశాను. ఉంచేసుకోండి బాబు, మీ కాడే ఉంచేసుకోండి. ఉంచేసుకోండి. చిటికిన వ్రేలును విడిచిపెట్టడం అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని ఆహ్వానించడమే. మన సమాధికి మనం పునాది తవ్వుకోవడమే. థ్యాంక్ యూ. ప్రెజెంటెడ్ బై తెలుగు కళా